పోలీసులు అంజలి సూసైడ్ లేఖను బట్టి పెదనాన్నే కారణము, సీనుని కఠినంగా శిక్షించాలి అని అంజలి రాసినటువంటి సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసును నమోదు చేశారు. మరికొద్ది సేపట్లోనే శ్రీనుని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలిస్తామని చెప్తున్నారు. కానీ ఒక తల్లి కూతుర్ని కోల్పోయి తల్లడిల్లిపోతుంది. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ రావాలి అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చెందుతుంటే అందరినీ కూడా కలిచివేస్తుంది మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి తన కూతురు రావాలి ఆ శ్రీనుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులంతా ఈ గాంధీ మార్చురీ వద్ద దగ్గర ఉండి మాకు న్యాయం కావాలి అని చెప్తున్నారు. గత కొన్ని రోజుల క్రితమే భర్తని కోల్పోయింది. ఆ బాధని మర్చిపోయేలోపే కూతుర్ని కోల్పోవడంతో అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూస్తున్నాము. అమ్మ, ఏం జరిగింది అసలు? అంజలి ఎందుకు చనిపోయింది? మేడం, నేను పనికి పోతే వాడు మా మీద వారం రోజుల కిందనే కిరోసిన్ పోసిండు. మా ఆయనను కూడా ట్రైన్ కింద దొబ్బేసి చంపేసిండు మేడం. వీళ్ళమ్మ కలిసి ఫైనాన్స్ ఉంది, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి సార్, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళ వల్లనే ఇదంతా. 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు నా ఊరు చచ్చిపోయినా కానీ మాపైతే సార్ అవి మాపు కాలేదని నన్ను నా పిల్లల్ని మస్తు హింసించిర్రు. మెడ్చల్ 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు నన్ను నా పిల్లల్ని మస్తు వేధించిర్రు మేడం. నా బిడ్డ ఎంత విలువిల కొట్టుకుంది అన్నా మేడం. నా బిడ్డ నేను పనికి పోయినా, నేను రాయచంద్రమాల చేస్తా ప్రజల 2 సార్లు ఫోన్ చేసిన. వాడు 2-3 రోజులు వరుసగా వస్తున్నాడు. 3 రోజుల కింద వచ్చిండు. పెట్రోల్ తీసుకొని వచ్చిండు మేడం. పెట్రోల్ పోసిండు వారం కింద. అంతకుముందు మస్తు న్యూస్లు ఉన్నాయి మేడం. మస్తు కేసులు పెట్టినా ఏ పోలీసు వాడు పట్టించుకోలే. నా బిడ్డను పోయింది. కలెక్టర్ సార్ మీ దగ్గర కూడా వచ్చిన వారి శిక్ష పడాలా? నా బిడ్డ చంపినోడిని వారికి ఉరి శిక్ష వేయాలా? మా అత్త నేను అన్నం కూర ఉండి మేడం, మా ఆయనకు నైవేద్యం పెట్టుకున్నాము. పిల్లలిద్దరు మమ్మీ ఇంట్లో ఉంటే వాడు చంపేశాడు మమ్మీ, మనం ఇల్లు కాల్ చేస్తా అంటే చేద్దాం బిడ్డ. నా తమ్ముడు ఊరికి పోయిండు, మామ వచ్చినాక చేద్దాము అని అన్న. నా బిడ్డ టాయిలెట్కి పోయింది మేడం. నా బిడ్డకు బాత్రూమ్కు డోర్ లేదు. ఆడు పైనుంచి నా బిడ్డను వీడియో తీసిండు. మా అమ్మ నా బిడ్డను వీడియో తీసిండు. నా బిడ్డ అది తట్టుకోలేక ఇంట్లో కూరుకొచ్చి నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేయగానే నేను వస్తున్నాగమ్మా అన్న అనగానే నా బిడ్డ 2వసారికి ఫోన్ తీయలే. ఈమెకి కిరాణా షాప్కి పోయి స్వీట్ తీసుకురా అన్నదంట. ఈమె పోయింది. నా బిడ్డ గతంలో ఎప్పుడైనా సరే ఇలాంటి బెదిరింపులు చేశాడా? చేసిరు మేడం. ఇన్ని కేసులు అయినాయి, 100,000 కేసులు అయినాయి. పేరు బషీరాబాద్ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మేము కలెక్టర్ సార్ దగ్గర పోయినాము. సార్ పట్టించుకున్నాడు. కేసు రీఓపెన్ చేయండి మా ఆయనదని చెప్పిండు. మా ఆయన కూడా ఆస్తి గురించే చంపేసిండు మేడం. మేము ఇల్లు ఖాళీ చేస్తలేమని ఆయన పిల్లము ఆయన బిడ్డ కూడా ఖరాబ్ చేస్తే ఆయన పిల్లం ఇసబెట్టేసింది. ఇసబెట్టేస్తే ఇల్లు రాసిస్తా అంటే ఆమె సంసారం చేస్తా అన్నది. నా పిల్ల నా దగ్గరకు వస్తారని నా బిడ్డని అట్లా వేసిర్రు. నా బిడ్డ ఎంత మొత్తుకుందో అమ్మో. నా బిడ్డ ఎంత కిందలు పెట్టిందిగా తల్లి. ఓ తల్లి, నేను పాచి పని చేసుకొని బిడ్డ మేము అయితే నా బిడ్డ ఒకసారి చేసిన ఫోన్ లేపలే, 2 సార్లు వేసిన ఫోన్ లేపలే. ఈమె పోయిందంట. పోయే వరకు అంటే నా బిడ్డ వేలాడబడ్డది. అమ్మా, నా బిడ్డ పడితే ఫోన్ చేసింది. అమ్మా అనక నాకు అసలు వినిపిస్తలేదు. ఇంటికి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. అసలు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది మీ కూతురు? మస్తు బాధ పెట్టింది మేడం. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. నువ్వు భర్తని కోల్పోయావు, ఒకవైపు ఇప్పుడు బిడ్డని కోల్పోయావు, ఇంకొక వైపు చిన్న కూతురు ఉంది. ఏంటి మీ భవిష్యత్తు? నేను చచ్చిపోతా. నా బిడ్డ నేను రేవంత్ రెడ్డి సార్, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు నన్ను మస్తు వేధించారు సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాము. కేసీఆర్ సార్, రేవంత్ రెడ్డి సార్, నా బిడ్డకు న్యాయం జరగాల. నా వానికి మాత్రం ఉరి శిక్ష చేయకపోతే నేను కూడా చచ్చిపోతా. నేను బతకను. ఫైనాన్స్ మాపవుతుందని నా మొగుడిని కూడా మేడం, నా మొగుడిని ట్రైన్ కింద దొబ్బేసిండ్రు. వాళ్ళేమని రాసిర్రంటే రైట్ సైడ్ నుంచి వస్తుంది అని చెప్పేసి అన్నారు. రైట్ సైడ్ నుంచి లేదు,
స్ట్రేట్గా కూడా లేదు. మా ఆయన అక్కడ పడ్డాడు. మా ఆయన మొత్తం తలకాయ మొత్తం. మీ భర్త చనిపోయినప్పుడు అనుమానం ఉంది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అప్పుడు తెలియదు. అప్పుడు మాకు 3 నెలల తర్వాత ఈడు 5 స్టార్ ఫైనాన్స్లో ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకుంటే అన్ని 15 రోజుల ముందు అన్ని ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకొని ఇద్దరిట్లో ఎవరు చచ్చిపోయినా కానీ మాపు అవుతుందని చెప్పేసి అన్ని కనుక్కొని మా ఆయనకు బాగా తాగిపిచ్చి నాతోనో మా ఆయన నీకు 1 రోజుల తర్వాత వచ్చి నీకు కళ్ళు ఆపరేషన్ చేపిస్తా అన్నారు. నాకు 2 కళ్ళు పనిచేయవు మేడం. నాకు 2 కళ్ళకు పొరలు వచ్చినాయి. సరే అన్న నేను పోతున్నా నాకు జాబ్ వచ్చింది. నేను నెలకు పైసలు పంపిస్తా. మీ మీదకి ఎవరైనా కొట్లాడకు వస్తే నాకు ఫోన్ చేయన్నాడు. అదే లాస్ట్ మాట. మాకు 3 నెలల తర్వాత మాకు తెలియకుండా 5 స్టార్ ఫైనాన్స్కి పోయి మాపు చేయమని అడిగిరంట. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకురండి అన్నారంట. ఇప్పటికీ నన్ను 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి మాకు గొడవ చేస్తే మేడం వారం వస్తున్నారు. నా బిడ్డ అదంతా తట్టుకోలేకపోయింది. వాళ్ళ టార్చరు వీళ్ళ టార్చరు. నా బిడ్డ చచ్చిపోయింది. నా మగుడు చచ్చిపోయాడు. నా బిడ్డకు న్యాయం జరగకపోతే నేనుండను. నా పింకి నేను హౌస్ కీపింగ్ పని చేసుకొని బిడ్డ నేను నడుపుకున్నానే బిడ్డ. నిన్న పండగ పూట అందరూ సంతోషంగా ఆడబిడ్డలంతా పండగ చేసుకుంటారు. కానీ నీ ఇంట్లో విషాదం జరిగింది. అసలు ఆ పాప మాట్లాడేటప్పుడు చెప్పిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను పనికి పోయినా మేడం. పనికి పోతే నాకు ఫోన్ చేసింది. అమ్మ సీనుగాడు వచ్చిండు అని అన్నది. మమ్మీ నేను బాత్రూమ్ పోతానని వీడియో తీసిండు మమ్మీ అని అన్నది. వీడియో తీసి అన్నాడంట 2000 రూపాయలు ఇస్తా మీకు ఫైనాన్స్ నీకు ఇంట్లో ఉండనిస్తా. ఇంట్లో నీకు ఏం గొడవ చేయను మీరు ఇంట్లోనే ఉండొచ్చు అని అన్నాడంట మేడం. నా బిడ్డ ఇంట్లో కురికి పోయి తలుపేసుకుంది. నేను వస్తున్నా 1 గంట 2 గంటల వరకు వస్తా బిడ్డ తలుపేసుకొని ఇంట్లోనే ఉండు అని అన్న. నా బిడ్డ లెటర్ రాసింది. నా బిడ్డ ఇళ్లలో పని చేసి మరి 2 పిల్లల్ని చదివిస్తున్నావు. ఏం చదువుతుంది పాప? నా బిడ్డ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. నా బిడ్డ నేను డిగ్రీకి మూవ్ కూడా చదివిద్దాం అనుకున్నా. అమ్మా నన్ను వంటని చేసిపోయినవా తల్లి. నువ్వెంత గిలగిల కొట్టుకున్నావే అమ్మా. నువ్వు టాయిలెట్ పోసుకున్నావా బిడ్డ. నువ్వు బాత్రూమ్ పోయినవా బిడ్డ. నీ పానం ఎంత కొట్టుకుంది బిడ్డ. నీ కలకాల బిడ్డ. ఆనికి ముట్టని బిడ్డ. కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకోండి. నా బిడ్డకు న్యాయం జరగాల. 5 స్టార్ ఫైనాన్స్ మేడ్చల్ 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. రేవంత్ రెడ్డి సార్ నా బిడ్డకు న్యాయం జరగాల. దెబ్బ తాగితేనే పిల్లలకి చూస్తూ తట్టుకోలేకపోతావు. అలాంటిది ప్రాణం పోయేటటువంటి సమయంలో ఎంత విలవిలలాడుంటుంది. నా బిడ్డ ఎంత కొట్టుకున్నవే అమ్మ. నా బిడ్డ ఉచ్చబోసుకుంది అమ్మ. నా బిడ్డ దొడ్డి కూసుంది అమ్మ. నా బిడ్డ నువ్వెంత కొట్టుకున్నవే అమ్మ. చెప్తూ ఉంటుందా నేను పెద్దయ్యాక ఇలా మంచి జాబ్ చేస్తాను, నేను డిగ్రీ చదువుతా మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అన్నది. అమ్మ నేను డిగ్రీ చదువుకొని మీకు మంచి పొజిషన్ తెస్తా అన్నది. వీడు అట్లా చేయంగానే ఇంకేమైందేమో తెలియదు. మెయిన్ పాత్ర మా అత్తనే. మా అత్త వాడికి అన్ని నేర్పిస్తుంది. వారం అది నరకము. సండే వచ్చిందంటే కథం మా పానాలు గుప్పిట్లో పెట్టుకుంటాము. నేను పనికి పోతా. నిమిషానికి ఫోన్ చేస్తాను. ఆ బిడ్డలకి ఫోన్లు వలగొట్టిండు, ఇంటి డోర్లు వలగొట్టిండు, టీవీలు వలగొట్టిండు, ఫ్రిడ్జ్లు వలగొట్టిండు, మా ఆయన ఫోటోలు వలగొట్టిండు, ఇంట్లో సామాన్లు కూడా ధ్వంసం చేసిండు. అమ్మ నన్ను మస్తు కొట్టిండు. నా పిల్లల్ని కూడా కొట్టిండు. నా మొగుని చంపేసా. నా బిడ్డను కూడా చంపేసిండు. సూసైడ్ లెటర్లో చాలా ఇన్సల్టింగ్ గా ఉందమ్మా. సారీ నేను చచ్చిపోతున్నానని చెప్పింది. సో ఎంత వేధించి ఉంటాడమ్మా. వేధించిండు మేడం. నా బిడ్డనైతే పండుకోమని చెప్పేసి అన్నాడు మేడం. మస్తు గలీజ్ మాటలు అన్నాడు మేడం. రాడీ రోడ్డు మీద జిప్పిప్పి చూపించిండు. పోయిన వారంలా నేను పనికాడున్నా. పోయిన వారం సండేలా ఇంటి మీద కిరోసిన్ పోసిండు. కిరోసిన్ పోసి నా పిల్లలు బయట కురికిర్రు. కిరోసిన్ కాదు పెట్రోల్ పోసిండు. మమ్మీ నువ్వు మీరు బయటకు వెళ్ళిపోండి అన్న. నా బిడ్డ అప్పుడు కోంపల్లి అంజలి సూసైడ్ లెటర్లో రాసిందంతా నిజమే. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం జరగాలి, శ్రీనుని
ఉరిశిక్ష తీస్తేనే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది, ఇంకొక తల్లికి ఇలాంటి కడుపు కోత మిగల్చవద్దు అని చెప్పేసి తల్లి తల్లడిల్లిపోతూ తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది.